మంచిర్యాల జిల్లా మందమారి ఏరియాలోని కేకే5 గని కేకేఓసీని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సింగరేణి గనుల్లో 100% ఉత్పత్తి లక్ష్యంగా కార్మికులు పనిచేయాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ సూచించారు. బుధవారం మందమారిలోని కేకే5 గనిలో ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిందని ఆయన సూచించారు. లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్మికుడు అంకిత భావంతో క్రమశిక్షణతో గనిలో పనిచేసినప్పుడే పూర్తి స్థాయిలో 100% సాధించగలుగుతామని సూచించారు. ముఖ్యంగా కొత్తగా ఎంపిక డిఫెండెంట్లు క్రమశిక్షణతో పనిచేయాలని, డ్యూటీల్లో గైర్ హాజర్లు లేకుండా చూసుకోవాలని, పూర్తి స్థాయిలో పనిచేస్తేనే కంపెనీ అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన సూచించారు. కంపెనీ బాగుంటేనే మనం బాగుంటామని ప్రతి ఒక్క కార్మికుడు గుర్తుంచుకోవాలని, సింగరేణిలో పనిచేయడం అదృష్టంగా భావించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఏరియాకి వచ్చిన సీఎం యూనియన్ నాయకులు పుష్పగుచ్చము అందజేసి శాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందమరి జనరల్ మేనేజర్ దేవేందర్, ఈవైపీఎం శ్యామ్ సుందర్ మరియు అధికారులు, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ కాదు, కార్మికులకి దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి, అలాగే మనకి ఉత్పత్తి రక్షణ అనేది రెండు కళ్ళ లాంటివి. కంపెనీకి మనకు రక్షణ ఉండాలి, దాంతోపాటు ఉత్పత్తి ఉండాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనకు వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఇటు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీకి మనకు బొగ్గు సరఫరా చేస్తున్నాము ఇప్పుడు దాకా. అలాగే మనము అందరూ దాదాపుగా ఈ మైన్ చూస్తాము, ఊళ్ళోనే దాదాపు ఇంటి పక్కనే ఉన్నట్టు అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పిస్తుంది. ఈ సింగరేణి మరింత డెవలప్ కావాలంటే ఇంకా కొత్త మైన్స్ కావాలి. ఇప్పుడు ఈ మైన్ లైఫ్ మనం 4 ఏళ్ళు ఉంది, దాదాపు 40-50 ఏళ్ళ మనకు స్టార్ట్ అయింది. ఎప్పుడు 1962 30 మంది ఉపాధి పొంది ఉన్నారు. ఇలాంటి మైన్ క్లోజ్ అవుతుంది. మనకి కొత్త మైన్లు రావడం కూడా చాలా ఆవశ్యకత ఉంది. ఈ 4 ఏళ్ళు అయినాక మళ్ళీ మనం ఓపెన్ కాస్ట్కి వెళ్ళాలి. ఏంటంటే మారుమూల ప్రాంతాల వారికి, సింగరేణిలో నమ్ముకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఇలాగే కంటిన్యూ కావాలంటే మనకు ప్రొడక్షన్ పెరగాలి, రక్షణ పాటించాలి, నాణ్యత పాటించాలి, వెల్ఫేర్ ఇంకా కావాలి. దాంతోపాటు మనం పని చేయాలి. ఇప్పుడు ఏంటంటే పని చేయడం చాలామంది మర్చిపోయారు. ఒకప్పుడు ఎంతో కష్టంతో, మీకంటే పాత జనరేషన్ వాళ్ళు ఇప్పుడు కూడా 50 నుంచి 60 ఏళ్ళు ఉన్నోళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళు అండర్గ్రౌండ్లో చాలామంది అండర్గ్రౌండ్ ఉన్నారు, అండర్గ్రౌండ్ పనిచేస్తున్నారు. కొత్త వచ్చిన వాళ్ళు మాత్రం ఏది మన ఉద్యోగం ఎక్కిన రోజు 2 రోజులు తిరుగుతుంటారు, ఏది నాకు సర్ఫేస్ కావాలని. సో కొత్త బ్యాచెస్, కొత్త వాళ్ళు, కొత్త పిల్లలు అందరు మనోళ్ళే. మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. మనం ఏమి కాంట్రిబ్యూషన్ చేస్తున్నా, ఈ సింగరేణికి నేను ఏం చేస్తున్నా, నేను ఎన్ని టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగలుగుతున్నా, లేకుండా నేను ఎంత రక్షణతో ఉంటున్నా, నేను ఎంత క్వాలిటీ వర్క్ చేస్తున్నా అది అందరు ప్రశ్నించుకోవాలి. మినిమం మనకి 8 అవర్స్ 8 గంటల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేదు. అది కనుక ఉంటే మీకు ఎట్లా వచ్చే ఓటీ వస్తుంది, అండ్ సండేస్లో పని చేస్తే ప్లే డేలో వస్తుంది, అండ్ పిహెచ్డి మీకు నేషనల్ హాలిడేస్, మిగతా హాలిడేస్లో వస్తూనే ఉంటాయి. సో ఎక్కువ ధ్యాస మనకి ఓటీ పిహెచ్డి పైన చాలా మంది ఉంటుంది. ఆ బాయిలో ఎంత బొగ్గు ఉంచింది మనం పట్టించుకోము. సో కొంచెం మన తీరు మారాలి. ఈ రోజు కనుక మనం ఈ మైండ్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 7,889 రూపాయలు, అది మనం అమ్మేది 3,916 రూపాయలు, మళ్ళీ 4,000 రూపాయల టన్ను ఎవరు వస్తారు చెప్పండి? దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు? మరి 8,000 రూపాయల టన్ను బొగ్గు అమ్మడానికి బయట మనకు పక్కనే మన నాగ్పూర్లో 2,500 దొరుకుతుంది. 2,500 ఆడ వదిలిపెట్టి 8,000 దగ్గర కొంటారా? కొత్త గనులు రావాలి. అందరూ అంకిత భావంతో పని చేయాలి. అందరూ అంకిత భావం చేయాలి. ఫ్రీ మాస్టర్లు చెలవు. ఏ యూనియన్ అయినా సరే ఇప్పుడు తప్ప అందరూ మేనేజ్మెంట్కి సహకరించే వాళ్ళే. అంతకుముందు అటు ఇటు ఉండేటోరు. దానికి మనం పకడ్బందీగా ఒక సర్క్యులర్ ఇష్యూ చేశాము. సో ఎవరు అట్లా నడుచుకున్నా మాకు ఇమ్మీడియట్గా మేనేజ్మెంట్ తెలియజేస్తే డెఫినెట్లీ. ఇప్పుడైతే అంతకుముందు ఎవరైనా ఫ్రీ మాస్టర్ పని చేసినట్టే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ పని చేయాలి. వాళ్ళకి చాలా బాధ్యతలు పెడుతున్నాము. నెక్స్ట్ స్ట్రక్చరల్ మీటింగ్ పెట్టుకున్నాము, జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్ అన్ని యూనియన్లు పెట్టుకొని మరింత వాళ్ళ గురించి వివరిస్తాము. ఇదేంటి మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నాము, మీరు ఎంత కష్టపడుతున్నాము. ఒకప్పుడు
ఏది ఆ పార గుణపుత్రుడు బొగ్గుతువి తట్ట తీసుకొని కష్టపడేవారు. ఇలాంటి ఆ పరిస్థితి లేదు. అన్ని మైండ్లలో మనకి మ్యాన్ రెడీ సిస్టము, చైర్ కార్ సిస్టము ఇవన్నీ వచ్చి ఉన్నాయి. దాంతోపాటు వెల్ఫేర్ విషయంలో మీకు అందరికీ తెలిసిందే, వెల్ఫేర్ విషయంలో మనం ఏ విషయంలో కూడా మనకు వెనకాడట్లేదు. ఇప్పుడు మనం రామగుండంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నదాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేస్తున్నాము. సెటనరీ కాలంలో మనము సిబిఎస్ఈ స్కూల్ సిలబస్ని ప్రవేశపెడుతున్నాము. అలాగే శ్రీరాంపూర్లో మనకు డిఏవి అనే స్కూల్ను అక్కడ ఏర్పాటు చేస్తున్నాము. మరింత ఇంకా తర్వాత కొత్త క్వార్టర్లు అంతకుముందు చిన్న చిన్న క్వార్టర్లు కార్మికులు అవి కూడా ఇప్పుడు పెద్ద క్వార్టర్లు 1000 క్వార్టర్లు కూడా మనం కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాము.